మన థింకింగ్ ఏంటి, 100 మంది నిజాయితీగానే ఉన్నారు, వాళ్ళు ఇండియన్ సిటిజన్ గానే ఉన్నారు, 18 దాటి ఉన్నారని థింకింగ్ తో చేస్తున్నాం. అబ్జెక్షన్స్ ఏదైనా వస్తాయి, సే పలానా వ్యక్తి డెత్ అయింది, అప్పుడు మీరు బిఎల్ఏ అబ్జెక్ట్ చేస్తారు. లేదంటే మన బిఎల్ఓకి తెలిసింది పలానా వ్యక్తి డెత్ అయింది, అప్పుడు మనం అది డెత్ కింద తీసేస్తాం. కొత్త అతను అప్లై చేస్తారు ఫామ్ 8 లో, అప్పుడు అది చెక్ చేసుకొని మనం యాడ్ చేస్తాం. సో యాడ్ అండ్ డిలీషన్ యాక్టివిటీస్ మేజర్గా జరుగుతాయి. కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒకవేళ ఎవరైనా ఫామ్ 8 లో తప్పుగా నమోదై లోపల వచ్చిందా, లేదంటే డెత్ ఎవరికి తెలియకుండా ఉండే కేసు అంటే కొంతవరకు ప్రయత్నం చేస్తాం. కానీ 100% ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటికి వెళ్ళి చెక్ చేసినది మనం రెగ్యులర్ యాన్యువల్ రివిజన్స్ లో చేయాలి. ఇక్కడ ఎస్ఏఆర్ అంటే యాన్యువల్ రివిజన్ యాక్టివిటీనే, కానీ మనం ఒక టైం పీరియడ్ ఒక 3 months తీసుకొని ఇంటెన్సివ్ గా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తాం.